వర్ధమాన గాయని ప్రవస్తి చేసిన ఆరోపణలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. వాటిపై ప్రముఖ గాయని సునీత స్పందించారు. ప్రవస్తి వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. అన్ని విషయాలు తనకు ఆపాదించుకొని ఆమె ఫీల్ అవుతోందని పేర్కొన్నారు. ప్రవస్తి, నిన్ను బాల్యంలో నేను ముద్దు చేశా. ఈ వయసులో అలా చేస్తే బాగుండదు కదా. ఎవరు బాగా పాడినా మేం లీనమై భావోద్వేగానికి గురవుతూ ఉంటాం. ఆయా ఎపిసోడ్స్ నువ్వు చూడలేదనుకుంటా. మా గురించి చర్చించే స్థాయికి వెళ్ళినందుకు అసంతృప్తిగా ఉంది. నువ్వు ఎన్నో పోటీల్లో పాల్గొన్నావు కదా. ప్రాసెస్ ఎలా ఉంటుందో నీకు తెలియదా? మ్యూజిక్ విషయంలో ఛానల్స్కు కొన్ని పరిమితులుంటాయి. కాబట్టి అన్ని పాటలు పాడే అవకాశము ఉండదు. రైట్స్ ఉన్నవి మాత్రమే పోటీల్లో పాడాలి. ఆడియన్స్కు ఇలా అన్ని విషయాలు చెప్పు. అప్పుడు నిజంగా నేను సంతోషిస్తా అని అన్నారు. ప్రతి విషయానికి నువ్వు అప్సెట్ అయిపోతావు. అమ్మ స్థానంలో నేను అర్థం చేసుకోగలను. వేరే వారిని నేను ఇష్టపడుతున్నా అంటున్నావు. మరి నువ్వు తప్ప వేరే ఎవరు కూడా నాతో కలిసి ఆల్బమ్కు పాడలేదు. ఆ వీడియో కోసం నిన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నా? ఇవన్నీ మర్చిపోవడం తప్పు కదా. పెళ్లి వేడుకల్లో నేను పాడుతూ ఉంటా. ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడైన అనిరుద్ ఒకప్పుడు వెడ్డింగ్ ఈవెంట్స్లో పాడారు. మీ అమ్మగారిని నువ్వు అనడం నిన్ను బాధించిందని, అది సంస్కారం కాదని అన్నావు. ఎలిమినేషన్ రోజు మీ అమ్మగారు నన్ను ఉద్దేశించి మాట్లాడడం నీకు కరెక్ట్ అనిపించిందా? నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే అని రుజువు చేసే అవకాశం లేకపోలేదు. ఓటమిని అంగీకరించలేని బాధలో ఉన్నావు కాబట్టి తర్వాత చర్చించాలనుకుంటున్నా. ఎవరైనా ఓడిపోతే సంతోషించే నీచమైన క్యారెక్టర్ నాది కాదు. నేను జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డా. ఓటమిని అంగీకరించలేకపోతే నేర్చుకునేందుకు స్కోప్ ఉండదు. సీనియర్స్పై గౌరవం ఉండాలి. సినిమాల్లో మేము పాడిన పాటలను తీసేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగని మేము నీలా బయటకు వచ్చి విమర్శలు చేస్తూ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు అని ప్రవస్తిని ఉద్దేశించి చెప్పారు. ఈ తరం తప్పులు తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడం మానేసి అతిగా స్పందిస్తున్నారు. గెలిస్తే ఒకలా, ఓడిపోతే ఒకలా ప్రవర్తిస్తున్నారు. ఇది జనరేషన్ను డేంజర్లో పడేసే పరిస్థితి. నీకు తెలిసింది తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆశిస్తున్నా అని చెప్పుకొచ్చారు సునీత.